పూర్వం సూర్యవంశానికి చెందిన రాజు సగరుడు. అతనికి 60,000 మంది కుమారులు ఉండేవారు. ఒకసారి వారందరూ యజ్ఞం చేస్తుండగా యజ్ఞ గుర్రం కనిపించకుండా పోయింది. ఆ గుర్రాన్ని వెతుకుతూ వారు భూమి అంతా తిరిగి చివరికి మహర్షి కపిలుడు ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ గుర్రం కనిపించడంతో కపిలుడే దొంగలించాడని అనుమానించి అతన్ని అవమానించారు. కోపంతో కపిలుడు తన తపస్సు శక్తితో ఆ 60,000 మంది కుమారులను బూడిదగా మార్చేశాడు. ఈ సంఘటన తర్వాత వారి వంశంలో పుట్టిన రాజు భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలకు శాంతి కలిగించేందుకు భగీరథుడు సంకల్పించాడు. వారి బూడిదపై గంగా జలాలు పడితేనే వారికి మోక్షం లభిస్తుందని తెలుసుకున్నాడు. అందుకే భగీరథుడు గంగాదేవిని భూమికి తీసుకురావాలని నిర్ణయించాడు. అతను 1000 సంవత్సరాల కఠిన తపస్సు చేసి గంగాదేవిని ప్రసన్నం చేశాడు. గంగాదేవి భగీరథుని తపస్సుతో సంతోషించి భూమిపై రావడానికి ఒప్పుకుంది. కానీ ఆమె ఒక సమస్య చెప్పింది. నేను ఆకాశం నుండి భూమిపై పడితే నా ప్రవాహం చాలా శక్తివంతంగా ఉంటుంది. భూమి అది తట్టుకోలేకపోతుంది. నా ప్రవాహాన్ని ఆపేవారు ఒకరే, అది ఆ పరమేశ్వరుడు అని సలహా ఇచ్చింది. అప్పుడు భగీరథుడు పరమేశ్వరుడైన శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు భగీరథుడిని భక్తిని చూసి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. గంగమ్మ ఆకాశం నుండి దిగినప్పుడు శివుడు తన జటాజూటంలో ఆమె ప్రవాహాన్ని ఆపాడు. అలా గంగమ్మ ప్రవాహం నెమ్మదిగా భూమిపై దిగింది. గంగమ్మ శివుడి జటాజూటం నుండి బయటకు వచ్చి భగీరథుడిని అనుసరిస్తూ భూమిపై ప్రవహించడం ప్రారంభించింది. ఆమె ప్రవాహం చాలా వేగంగా శక్తివంతంగా ఉండేది. అలా వస్తూ వస్తూ ఒక మహర్షి అయిన జహ్ను మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చింది. గంగమ్మ ప్రవాహం చాలా ఉధృతంగా ఉండడంతో ఆ ఆశ్రమం మొత్తం నీటితో మునిగిపోయింది. ఆశ్రమం మునిగిపోవడంతో జహ్ను మహర్షి చాలా కోపగించుకున్నాడు. తన తపస్సు శక్తితో గంగా నదిని మొత్తం తాగేశాడు. అందువల్ల గంగమ్మ ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. గంగమ్మ కనిపించకపోవడంతో భగీరథుడు చాలా బాధపడ్డాడు. అతను జహ్ను మహర్షిని మళ్ళీ ప్రార్థించాడు. నా పూర్వీకుల మోక్షం కోసం గంగమ్మ అవసరం, దయచేసి ఆమెను తిరిగి విడుదల చేయండి అని వేడుకున్నాడు. భగీరథుడి వినయం చూసి జహ్ను మహర్షి సంతోషించాడు. తన చెవిలో నుంచి గంగమ్మను తిరిగి విడుదల చేశాడు. అలా బయటకు వచ్చిన గంగమ్మ భగీరథుడిని అనుసరించి అతని పూర్వీకుల బూడిద ఉన్న ప్రదేశానికి చేరుకుంది. గంగా జలాలు పడగానే వారి ఆత్మలకు శాంతి లభించి వారు మోక్షాన్ని పొందారు. అప్పటి నుండి గంగా నది పవిత్ర నదిగా ప్రసిద్ధి చెందింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి.